పర్సనల్ క్వశ్చన్ మేడం. మీకు ఇష్టమైతే చెప్పండి, లేదా స్కిప్ చేసేసేయండి. మీ పర్సనల్ సంబంధించింది. ఓకే. మామూలుగా లెజెండరీ యాక్టర్స్ ఇలా చాలామంది వాళ్ళు ఒక రకమైన బలమైన ముద్ర వేసే వెళ్ళిపోతారు. కోట్ల మంది అభిమానులు సంపాదించుకొని వెళ్ళిపోతారు. తర్వాత కాలంలో వాళ్ళ పిల్లలు, అంటే నేను పేర్లు చెప్పి వాళ్ళ స్థాయిని తగ్గించలేను, చాలామంది ఆర్టిస్టుల పిల్లలు ఆస్తి విషయాల్లో, ఆ పంపకాల విషయాల్లో ఇబ్బంది పడుతూ కెమెరాల ముందుకు వచ్చి చాలా సంఘటనలు చూస్తూ ఉన్నాం. బట్ ఎంఎస్ గారు చనిపోయి ఈ రోజుకి 11 సంవత్సరాలు అవుతుంటే ఏ రోజు కూడా ఆయన కుటుంబం నుంచి ఇంత రవ్వంత చిన్న వివాదం కూడా బయటికి రాలేదు. ఆ కుటుంబం అంతే బలంగా నిలబడి ఉంది. ఏది మిమ్మల్ని అందరినీ అంత యూనిటీగా అంత స్ట్రాంగ్గా నిలబెట్టింది? డెఫినెట్లీ ఆయన పెంపకమేనండి. వాళ్ళు మా పేరెంట్స్ ఇద్దరు వాళ్ళు ఇచ్చిన వాల్యూస్, ప్రాపర్టీస్ కన్నా కూడా మన బాండింగ్ స్ట్రాంగ్గా ఉండాలి. ఎప్పుడు ఫ్యామిలీ బాండింగ్ కానీ ఆ రిలేషన్షిప్పే ఉంటుంది మనకి. ఇవాళ సంపాదించుకుంటాము, ఉంటాయి, రేపొద్దున ఏదో వస్తుంది పోతుంది. లాక్డౌన్లో వి ఆల్ లెర్న్ దట్. సడన్గా ఇట్లా పోతుంది ప్రాణం. సో ఆ వాల్యూస్ ఇచ్చి పెంచారు. మా నాన్నగారు చిన్నప్పటి నుంచి మాకు డబ్బులకి కాదు విలువ, క్యారెక్టర్కే. క్యారెక్టర్, హౌ వీఆర్ ప్రొజెక్టింగ్ అవర్ సెల్ఫ్. అంటే ఇప్పుడు ఒక ఇల్లు నాకు ఎక్కువ రావచ్చు, ఒక ఇల్లు వాడికి తక్కువ రావచ్చు, దాంతో బతికేయలేం కదా. బయట మనకు ఒక నాన్నగారికి ఒక పేరు ఉంది, ఆయన హీ ఆల్వేస్ లివ్డ్ లైక్ ఎప్పుడు ఏ కాంట్రవర్సీలోకి వెళ్ళాల, అది నిలబెట్టుకోవాలి కదా. మాకు ఆ ఇష్యూసే లేవు అసలు, ఆ ఇష్యూస్ లేవు. అండ్ హీ ఆల్సో ముందు నుంచే మమ్మల్ని అట్లా ప్రాపర్గా సెట్ చేసి, ఇదిగో ఇలా ఉండాలనేది, నాకు పెద్దదాన్ని నాకు హీ ఆల్వేస్ టాట్ మీ, యూ హ్యావ్ టు బీ లైక్ దిస్. హీ టాట్ మై బ్రదర్ ఆల్సో. సో వీ ఫాలోడ్ హిజ్ ప్యాటర్న్ అంతే. యాక్చువల్గా ఇప్పుడు మీకు మీ లైఫ్ ఉంది, మీ ఫ్యామిలీ ఉంది, విక్రమ్ గారికి వాళ్ళ లైఫ్ ఉంది, ఆయన ఫ్యామిలీ ఉంది. బట్ ఒక రక్త సంబంధంగా ఇప్పుడు మీ ఇద్దరికి తోడు ఆ పుట్టింటి అనుబంధం అంటే ఒకరికొకరే మీ ఇద్దరు తోడు. సో మీ రిలేషన్ ఎలా ఉంటుంది మీ ఇద్దరి మధ్య? రిలేషన్ ఈజ్ గుడ్ అండి. అంటే నేను మేమిద్దరం, మాకు అది తెలుసు మన ఇద్దరం తప్ప ఇంకెవరు లేరని. కరెక్ట్. సో ఎనీథింగ్ కమ్స్, ఐ గో టు హిస్ హౌస్ ఆర్ హీ కమ్స్ అండ్ అవర్ బోత్ ఫ్యామిలీస్ ఆర్ స్లోలీ గ్రోయింగ్ వెరీ స్ట్రాంగ్. అంటే పిల్లలు కూడా బాండింగ్ని షేర్ చేసుకోవడం వెరీ స్ట్రాంగ్గా. ఇప్పుడు మన డాడీ బర్త్డేకి మేము తిరుపతి వెళ్ళాం అందరం, 10th బర్త్డేకి. వెళ్ళి అందరం కలిసి నాన్న బర్త్డే అక్కడ చేసుకుని వచ్చాం. సో వీఆర్ పాసింగ్ దట్ టు ద నెక్స్ట్ జనరేషన్. తిరుపతి ఏం మేడం స్పెషల్? టెంపుల్కి వెళ్ళాం, దర్శనానికి వెళ్ళి డాడీ బర్త్డేకి అక్కడికి వెళ్ళి అందరం వి వాంట్ టు, అంటే వాళ్ళ హ్యాపీగా ఉండాలి ఎక్కడ ఉన్నా కానీ అని, అండ్ దే వాంట్ అస్ టు సీ స్ట్రాంగ్. సో అట్లా, అంతేగాని మరీ అంటే సినిమాల్లో చూపించేలాగా ఉండం కానీ బాగానే ఉంటాం. సూపర్. అండ్ యాక్చువల్గా ఆయన కెరీర్ అంతా కూడా ఒక సక్సెస్ వచ్చే వరకు ఆయన దేనికోసం ప్రయత్నించారంటే, నేను రైటర్గా సక్సెస్ అవ్వాలి. ఆయన చాలా బలమైన రైటర్. ఆయన రాసిన 8 సినిమాలకి వండర్ఫుల్ రైటర్. ఆయన రాసిన కథలు ఇప్పటికీ ఉన్నాయి రవిరాజ గారి దగ్గర. సవ్యసాచి అని ఒక కథ ఆయన దగ్గర. యాక్చువల్గా నాకు క్వశ్చన్ ఉంది, సరే మీరు ఎలాగో ప్రస్తావన తీసుకొచ్చారు కాబట్టి, రవిరాజ పిన్సెట్ గారి దగ్గర ఆ కథ అలాగే ఉంది. సో మీరు డైరెక్షన్ చేస్తున్నారు ఇది వరకు, ఎందుకు ఎప్పుడైనా సరే మా నాన్నగారి తొలి కథ అది అని మీకు అనిపించలేదా? తొలి కథ కదా, అప్పటికే చాలా రాశారు. ఇండస్ట్రీ నుంచి పిక్ చేసుకొని ఒక అడ్వాన్స్ ఇచ్చిన తొలి కథ. సో ఆ కథని నేను పిక్ చేసుకొని మళ్ళీ సినిమా తీయాలనే ఆలోచన ఇప్పుడు రాలేదు? డెఫినెట్లీ ఉందండి. నాకు డైరెక్షన్లోకి నేను వస్తా ఎప్పటికన్నా, ఇప్పుడు కాదు, ఐ విల్ కమ్. బట్ ఐ హ్యావ్ సర్టెన్ థింగ్స్ టు కంప్లీట్ హియర్. నా పర్సనల్ లైఫ్లో ఐ హ్యావ్ టు, నా పిల్లల సెటిల్మెంట్స్ కానీ, ఐ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ ఫ్యూ థింగ్స్. నేను సినిమా అనేది నేను ఒకసారి ఇలా పట్టుకుంటే నాకు అది 24/7. నాకు ఇంకా వేరే థాటే ఉండదు. అంత ఆక్యుపైడ్గా నేను ఉండాలి అంటే నేను ఇక్కడ అన్నీ క్లియర్ చేసుకుని వెళ్ళాలి. వన్స్ ఐ క్లియర్, ఐ డెఫినెట్లీ వాంట్ టు డూ. కొన్ని స్క్రిప్ట్స్ కూడా నాన్నవి ఇంకా అటు ఇటు వెళ్ళిపోయినాయి చాలా. ఎక్కడ ఉన్నాయో చాలా స్క్రిప్ట్స్ మిస్ప్లేస్ అయినాయి, ఆయన నాటకాలు కానీ. నాకు అంటే ఒక చిన్న జస్ట్ జరిగిందో లేదో తెలియదు, చిన్న క్వశ్చన్ అడుగుతాను. ఎంఎస్ గారు రాసిన చాలా కథలు మీరు చదివి ఉంటారు, అయితే అవి తెరకెక్కించుకోపోయి ఉండొచ్చు. బట్ తర్వాత వచ్చిన సినిమాల్లో ఈ సినిమా ఆయన కథకు దగ్గరగా ఉందని మీకు అనిపించిన సినిమాలు ఏమైనా ఉన్నాయా?
కొన్ని పాయింట్స్ ఉన్నాయండి. ఏదన్నా చిన్న కాకపోతే 2-3 సినిమాలు అంటే ఎలాగో వేరే అదే థాట్ వేరే వాళ్ళకి వచ్చి ఉండొచ్చు. బట్ అలాంటి ఒక థాట్ ఎంఎస్ గారు ఆ రోజుల్లో అది ఊహించారని చెప్పడం యాజ్ ఇట్ ఈజ్ అయితే ఎందులోని రాలేదు. ఎందుకంటే జస్ట్ ఆయన ఏదన్నా సినిమాలు చిన్న లేదు కలవడం లేదు కానీ. అంత ఆయనది చాలా ఒరిజినల్ స్టోరీ టెల్లింగ్. ఓకే. ఆ స్టోరీ టెల్లింగ్ ఆయన కథలోంచే రావాలి, వేరే వాళ్ళ థాట్ ప్రాసెస్లోంచి రాలేదు. ఓకే. సో ఆయన కథలన్నీ నాకు తెలుసు. ఒక కథ ఉంటుంది, అంటే జస్ట్ పాయింట్ చెప్తున్నాను. పాటిమన్ను అని ఒక స్టోరీ ఉంది. అది మా ఊర్లో ల్యాండ్ చాలా ఫర్టైల్. ఆ ల్యాండ్ కోసం యుద్ధాలు జరిగేవి, అంటే ఆ మట్టి కోసం. పక్కనున్న ల్యాండ్స్ అన్నీ చవుడు నేలలు అంటారు, అంటే అంత ఫర్టిలిటీ లేని, ఫర్టైల్ కాదు, పండేవి కాదు. సో ఈ ల్యాండ్ కోసం అప్పట్లో అంటే మేము పుట్టలేదు అప్పటికి, చాలా పెద్ద పెద్ద మర్డర్స్ ఇవన్నీ కూడా జరిగేవట. దాని మీద ఒక బ్యూటిఫుల్ స్టోరీ రాశారు. ఓకే. ఆ స్టోరీ కనుక తీస్తే ఇట్ విల్ గో లైక్ క్రేజీ. నాకు నెరేట్ చేశారు నాన్న లాస్ట్ డేస్లో. ఆ కథ నేను ఇప్పటికీ మర్చిపోలేను. తీస్తే అంటే అలాంటి కథలు రావు. ఆ కథలు చాలా ఒరిజినల్ స్టోరీస్ కదా. ఇట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ హిజ్ ఓన్ ఎక్స్పీరియన్స్, హిజ్ ఓన్ విజన్. ఆ మర్డర్స్ కానీ ఆయన చాలా బ్యూటిఫుల్ గా రాశారు. హీ మైట్ బి నోన్ యాజ్ అ కమెడియన్, హీజ్ అ వెరీ గుడ్ యాక్టర్, బట్ హీజ్ అ వండర్ఫుల్ రైటర్. మేడం, యాక్చువల్గా ఆయన రాసిన కథల్లో 8 వరకు సినిమాలు అయినాయి. వాటిల్లో పేకాట పాపారావు మాత్రం అందరికి బాగా రిజిస్టర్ అయింది. బట్ చాలా మందికి పేకాట పాపారావు కథ అని చెప్పి చాలా మందికి తెలియదు. అవును, పేకాట పాపారావు, ప్రయత్నం అని ఒకటి వచ్చింది, లింగబాబు లవ్ స్టోరీ, ముగ్గురు మనగాళ్ళకి కూడా నాన్నగారు వర్క్ చేశారు. అవునా? అప్పుడు చెన్నైలో ఉండేవాళ్ళం మేము కూడా. ఇంకా అలా చాలా కథలు రాసేవారు. కాకపోతే కానీ ఆయన పేరు పడేది కదా అప్పట్లో. పేరు చాలా టఫ్, అంటే మూల కథను, కథా సహకారము ఇట్లా పడేవి. బట్ స్టిల్ వీ యూజ్ టు సెలబ్రేట్ అ లాట్. మా ఊర్లో బ్యానర్లు కట్టేసి అట్లా చాలా మంది. మీకు ఊహ తెలిసి నాన్నగారి తొలి సక్సెస్ని సెలబ్రేట్ చేసుకున్న మూమెంట్ ఏంటి? యాజ్ ఎ రైటర్ అంటున్నారా? యాజ్ ఎ రైటర్ ఫస్ట్ అంటే ప్రయత్నం అనే సినిమా అప్పట్లో థియేటర్లో మొత్తం మా నాన్నగారి ఫ్రెండ్స్ అందరు, చిన్నపిల్లలం మేము, అందరూ వచ్చి ఇంకా ఇప్పుడు అందరూ ఫ్యామిలీస్ ఫుడ్ తీసుకొచ్చి ఎలాగా కూర్చొని చూస్తారు, అలా మా ఊర్లో చూసారు. ఓకే. దట్ వాజ్ ఎ మూమెంట్ ఫర్ అస్. అంటే ఇంత ఇది ఉంటుందా సినిమా అంటే, ఇంత పేరుంటుందా. ఎంఎస్ గారు యాక్టర్ అవ్వకముందు, యాక్టర్ అయిన తర్వాత ఆయన ఎక్కువ ప్రయాణం రవిరాజ పినిశెట్టి గారితో జరిగింది. ఆయన యాక్టర్ చేసింది కూడా ఆయనే, పినిశెట్టి గారు. సో ఆయన గురించి ఫాదర్ మీకు ఏం చెప్పేవారు? రవిరాజ గారు ఈజ్ లైక్ డాడ్స్ గురు అనొచ్చు, మెంటార్ అనొచ్చు, ఫ్రెండ్ అనొచ్చు, లైక్ బెస్ట్ ఫ్రెండ్, ఆర్ లైక్ సమ్ టైమ్స్ ఫ్రెనిమీ అనొచ్చు. వాళ్ళిద్దరికి ఆ బాండింగ్ ఉండేది, చాలా స్ట్రాంగ్ బాండింగ్. సరదా బుల్లోడు, పెదరాయుడు, ఇంకా చాలా సినిమాలు, పుణ్యభూమి నా దేశము, ఎం ధర్మరాజు ఎంఏ. నాన్నగారు రైటర్గా వర్క్ చేసేవారు, గోస్ట్ రైటర్గా చేస్తూనే ఆ జర్నీలో అనుకోకుండా ఆయన ఒకరోజు ఎం ధర్మరాజు ఎంఏకి యాక్టర్ని చేశారు. చేశాక ఇంకా డాడీ కెరియర్ వెళ్ళిపోయింది. సో వాళ్ళిద్దరికి చాలా మంచి బాండింగ్ ఉండేది. మేము పెదరాయుడు షూటింగ్ అప్పుడు వెళ్ళాను నేను, మేము ఫ్యామిలీ అంతా వెళ్ళినప్పుడు ఆయనతో ఒక చిన్న అది అప్పుడు చూడటమే, వీళ్ళిద్దరికి ఒక ఫ్రెండ్స్ లాగా మంచి బాండింగ్ ఉండేది. అప్పుడప్పుడు తిట్టేవారు డాడీని. అండ్ అగైన్ ఆ ప్రేమ, కోపం అదంతా అన్కండిషనల్ బాండ్ లాగా ఉండేది. సో రీసెంట్గా ఆయనతో మాట్లాడింది నేను పుస్తకావిష్కరణకు ఒకసారి కాల్ చేశాను. ఆయన అప్పుడు చెన్నైలో కొంచెం హెల్త్ బాగోక రాలేదు, బట్ హీ సో ఫాండ్ ఆఫ్ మై ఫాదర్. అండ్ ఆది గారితో నేను ఒక మూవీ చేయాలి అది డైరెక్టర్గా. అప్పుడు ఆయనే అడిగారు, నువ్వు చేస్తున్నావంట కదా బాబుతో చెయ్యి అని. సో హీ ఫెల్ట్ సో హ్యాపీ జెన్యూన్లీ. ఇండస్ట్రీ నుంచి సంబడి షోయింగ్ దట్ లవ్ అండ్ ఇది అంటే అది ఇప్పుడు వచ్చింది కాదు, నాన్నగారి దగ్గర నుంచి స్ట్రాంగ్గా వాళ్ళిద్దరికి ఉన్న బాండ్ నుంచి వచ్చింది. అండ్ నాన్నగారే ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, నన్ను నటుని చేసింది పినిశెట్టి గారు, బట్ నన్ను నా చేయి పట్టుకొని అలా ఇంకో స్థాయికి తీసుకెళ్ళింది మాత్రం ఈవీవి గారు అని చెప్పి చెప్పారు అనమాట. సో ఈవీవి గారి ఫ్యామిలీతో మీకున్న అసోసియేషన్ ఏంటి? ఫ్యామిలీతో అంటే నరేష్ గారితో ఐ ట్రావెల్డ్ అ బిట్ అండి. నేను ప్రొడక్షన్లోకి వచ్చాక హీ ఈజ్ వెరీ అంటే వెరీ ప్యాషనేట్ గై.
కొత్తగా కథలు వచ్చిన ఫస్ట్ ఉండి అందరికన్నా మనం ఎలా చూస్తాము కొత్త కంటెంట్. ఇప్పుడు యూఆర్ ఆల్సో జర్నలిస్ట్, ఐఎమ్ ఆల్సో ఇంటూ రైటింగ్ అండ్ డైరెక్టింగ్. ఏదైనా మంచి స్టోరీ ఏదైనా వచ్చిందంటే ఫస్ట్ అప్రిషియేట్ చేస్తాడు ఆయన, నరేష్ గారు. దట్ కైండ్ ఆఫ్ బాండింగ్ ఐ షేర్డ్ విత్ హిమ్. డాడ్ గురించి మాట్లాడుకుని ఇమీడియట్గా అసలు వాట్ ఈస్ హ్యాపెనింగ్, ఇలాంటి కథలు మనం ఎందుకు తీయము, ఇలాంటివి తీయాలి కదా అన్న ఒక చిన్న జర్నీ ఉండింది. మేము ఆ ప్రాజెక్ట్ చెయ్యాలి, కుదరలేదు. అంటే అదే ఫ్రమ్ ప్రొడక్షన్ సైడ్ ఐ నీడ్ టు వర్క్ విత్ హిమ్. ఒకటి కుదరలేదు, మేబీ ఇన్ ఫ్యూచర్ విల్ వర్క్ ఇట్ అవుట్. ఈవి గారి సినిమానే మా నాన్నకి పెళ్ళి, ఆ మూవీతో ఎంఎస్ గారికి నంది అవార్డు వచ్చింది. బట్ ఆ అవార్డుని ఆపడానికి ఒక ప్రయత్నం జరిగింది, ఒక రకమైన కుట్ర అనొచ్చు, కొన్ని కామెంట్స్ అనొచ్చు, ఒక నెగిటివ్ క్యాంపెయిన్ జరిగింది. అవును, ఆయన ఆ సమయంలో చాలా బాధపడ్డారు కానీ స్ట్రాంగ్గా నిలబడ్డారు. అలాంటి ఇంకొక కొన్ని కూడా జరిగినాయి. ఆయన ఒక ప్రెస్ మీట్లో కూడా షేర్ చేసుకున్నారు. దట్ వాస్ హిజ్ లాస్ట్ ప్రెస్ మీట్. మేడం, నేను చనిపోయే ముందు నా సినిమా ప్రెస్ మీట్లో షేర్ చేసుకున్నారు. అంటే కొన్ని రావాల్సినవి ఆయనకి రాకుండా ఆగిపోయినాయి. ఆయనకి పిహెచ్డి డాక్టరేట్ వచ్చింది, అది ఫర్ సమ్ రీజన్స్ ఇట్ స్టాప్డ్, ఐ డోంట్ నో. అండ్ హీ ఈజ్ అ వెల్ డిజర్వింగ్ పర్సన్. హీ డిడ్ MA అండ్ హీ డిడ్ సమ్ థీసిస్ ఆల్సో. అది కంప్లీట్ అవ్వలేదు, ఆయన చాలా బిజీ అయిపోయారు యాక్టర్గా. చెన్నైలో ఉన్నప్పుడు హీ డిడ్ PhD ఆన్ రవిరాజ గారి ఫాదర్. ఆయన హీజ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ టెక్నీషియన్. సో ఆయన మీద నాన్నగారు ఒక థీసిస్ చేశారు, అది సమ్హౌ వర్కౌట్. అంటే లాస్ట్లో ఎందుకు అవ్వలేదు, ఇంకా అంత బిజీ అయిపోయారు నాన్న, అది కుదరలేదు. సో ఈయనకే ఒక డాక్టరేట్ వచ్చింది అప్పుడు ఫారెన్ యూనివర్సిటీ నుంచి. అది ఆగింది, అది ఎందుకు ఆగిందో తెలీదు. హీ ఫెల్ట్ రియలీ బ్యాడ్. ఓకే, చాలా అంటే హీజ్ అ లిటరేట్ కదా, ఇతనే చదువు మీద ఆయనకి చాలా ఇష్టం. చాలా కష్టపడి చదువుకున్నారు. మా తాతగారు వాళ్ళకి తెలీదు, రైతు ఆయనకి ఇష్టం ఉండేది కాదు. ఈయన ఇంట్లో పోట్లాడి వచ్చి చదువుకున్న మనిషి. చదువు అంటే అమితమైన ప్రేమ ఆయనకి అట్లా అది జరిగేటప్పటికి అన్నింటికన్నా ఇట్ హిట్ హిమ్ వెరీ బ్యాడ్. అంటే అది ఉండిపోయింది, ఆ కళ ఆయనకి తీరలేదు. ఎంత లేదనుకుంటా, ఎంత మాట్లాడుకున్నా అవార్డ్స్ విషయంలో ఎంఎస్ గారికి అన్యాయం జరిగింది అంటే ఒప్పుకుంటారా? జరిగి ఉండొచ్చండి, కానీ అవార్డ్స్ తోటి కొలలేం కదా. ఇప్పుడున్న పీపుల్ లవ్ యూ కెనాట్ మెజర్ విత్ ఎనీ అవార్డ్స్. అవును, ఆయనకు ఉండే ప్రేమ. ఈరోజు నేను నిన్న పోస్ట్ పెడితే ఆయన పేజ్లో 28,000, ఇప్పుడు 35,000 లైక్స్ వచ్చినాయి. అవును మేడం, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే ఇంత ప్రేమ నాన్న మీద, అది ఎవరు ఆపలేరు కదా. ఇట్ ఈస్ బియాండ్ అవార్డ్స్, ఇట్ ఈస్ బియాండ్ డాక్టరేట్, ఇట్ ఈస్ బియాండ్ ఎనీథింగ్. దట్ లవ్ ఈస్ దేర్, అది అన్కండిషనల్, ఎవరు ఆపలేరు, ఎన్నైనా ఆపిన. అంటే ఏం లేదు, యాక్చువల్గా ఆడియన్స్ లవ్ అనేది అది ఒక ప్యూరిటీ మేడం, దానికి ఇంకా ఫిల్టర్ ఉండదు, అదొక స్వచ్ఛమైన ప్రేమ. బట్ ఇప్పుడు కొన్ని దశాబ్దాలు దాటిన తర్వాత అయినా కొలవడానికి పద్మశ్రీ వచ్చిందా, డాక్టరేట్ వచ్చిందా, ఇలాంటి కొలమానాలు వచ్చే రోజులు వచ్చేవి ఆగినాయి. ఆయనకి రావాల్సినంత అయితే రాలేదు, రావాల్సినంత. కానీ మేము అది మేము చూడట్లేదు, ఆ పార్ట్ ఎప్పుడు చూడలేదు. ఇట్స్ ఓకే, మనిషి ఎంత అచీవ్ చేసినా ఇంకేదో రావాలని ఉంటుంది మనకి. వీఆర్ హ్యాపీ విత్ వాట్ హీ ఈజ్ హ్యాపీ. ఓన్లీ దా చిన్న పెయిన్ ఉండేది, ఇలాంటివి జరిగినప్పుడు బాధపడేవారు. అగైన్ మళ్ళీ హీల్ కమ్ బ్యాక్ అండ్ హీ వర్క్. జెర్సీ సినిమాలో ఒక సీన్ ఉంటుంది మేడం, ఆ బాబు క్రికెట్ ఆడడానికి వస్తే, నాని కొడుకు క్రికెట్ ఆడడానికి వస్తే వాళ్ళ ఫ్రెండ్ ఉండి, అరే మీ నాన్న ఫోటో ఈరోజు కూడా పేపర్లో వచ్చింది అనగానే ఇట్లా ఒక గర్వంతో అట్లా తలెత్తి నవ్వుకుంటూ అటు తిరిగి వెళ్ళిపోతాడు అనమాట. ఎంఎస్ గారి విషయంలో మీకు అలాంటి మూమెంట్ ఏ సినిమాతో వచ్చింది? మా నాన్నకి పెళ్ళికి వీవర్ అంటే అంత ఎస్టాబ్లిష్డ్, అంత మా మదర్ టీచర్ భీమవరంలో, షీ వర్క్ చేస్తున్నారు. ఇంకా నాన్న ఇక్కడ ఉన్నారు, నేను నాన్న దగ్గర ఉండేదాన్ని, మా బ్రదర్ అమ్మ దగ్గర ఉన్నాడు. సో ఈ సినిమా రిలీజ్ అయింది, మేము ఒక సింగిల్ రూమ్లో ఉండేవాళ్ళం ఇక్కడ ఎల్లారెడ్డిగూడలో. ఈ సినిమా 100 days ఫంక్షన్కి పిలిచారు RFCకి. సో వెళ్ళాము, ఇట్ వాజ్ వెరీ నైస్ వైబ్. అప్పట్లో చాలా బాగుండేవి, అప్పటికి ఇప్పటికి లాట్ ఆఫ్ డిఫరెన్స్. సో అక్కడికి వెళ్ళి నాన్నగారే హోస్ట్ చేస్తున్నారు, పంతులు గెటప్ వేసుకుని హోస్ట్ చేస్తున్నారు. హీ వాజ్ యాంకరింగ్. మధ్యలో తెలిసింది ఇట్లా నంది అవార్డు వచ్చిందని. దట్ వాజ్ అ మూమెంట్ అండి, యూ డోంట్ బిలీవ్. అంత హ్యాపీనెస్ ఇంకా తర్వాత అంటే దట్ వాజ్ ద ఫస్ట్ థింగ్. నెక్స్ట్ ఆ మూమెంట్ తర్వాత ఇట్లా వెళ్ళే గ్రాఫ్ ఆ ఇయర్లో ఇట్లా వెళ్ళింది స్ట్రైట్. 56 ఫిలిమ్స్ చేశారు
ఐ యూస్ టు రైట్ హిస్ డైరీ ఆ 1 ఇయర్‌లోనా? 1 ఇయర్‌లో బా! 3 షిఫ్ట్లు. అసల మాకే అదొక డ్రీమ్ లాగా అయిపోయింది. హ్మ్. ఒక మనిషి కెరియర్ ఇట్లా అలా షిఫ్ట్ అవ్వడం నేను నా కళ్ళతో చూశాను. దట్ వాజ్ ద ఫస్ట్ మూమెంట్ ఈజ్ ద బెస్ట్ మూమెంట్ ఎవర్. మా నాన్నకి పెళ్ళి. సూపర్. మా పాప పుట్టింది అప్పుడే. హ్మ్. పాప పుట్టింది ఇంకా ఆయన హీ ఆల్వేస్ అదొక ఇంటర్వ్యూలో కూడా చెప్పారు. తనకి నైరుతి అని పేరు పెట్టారు. ఎందుకంటే మలమల మాడిపోతుంటే నైరుతి ఋతుపవనంలాగా మా లైఫ్‌లోకి వచ్చింది. సూపర్. అంటే ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు. ఒక్క సంవత్సరంలో 56 సినిమాలు చేశారని. నిజానికి ఆ తర్వాత కూడా ఇండస్ట్రీలో ఆయనంత బిజీగా వేరే ఫాస్టెస్ట్ చాలా వర్క్. తక్కువ మంది అంత బిజీగా ఉంటారు. షార్ట్ స్పాన్‌లో ఆ! హైయెస్ట్ ఫిల్మ్స్ చేసిన రికార్డ్ ఉంది ఆయనకి. సూపర్. బట్ ఇక్కడ నా చిన్న డౌట్ మేడం. ఇంత బిజీగా ఉండే మనిషి నిజానికి అంటే ఇది ప్రస్తావించకూడదో ప్రస్తావించవచ్చో తెలీదు. ప్రస్తావిస్తున్నాను. మీకు ఇష్టమైతే కంటిన్యూ చేద్దాం. ఆయన తాగుతాడు అనే ఒక ప్రాపగాండా ఎక్కువ తీసుకొచ్చేసారు ఇండస్ట్రీలో. కానీ ఇంత బిజీగా ఉండే మనిషి ఎంత తాగుతాడు? ఎన్ని రోజులు తాగగలడు? ఎందుకు ఈ రకమైన ప్రాపగాండా ఎంఎస్ గారి మీద పడింది? ఆయన చేసిన క్యారెక్టర్స్ వల్ల? క్యారెక్టర్స్ వల్లేనండి. హ్మ్. క్యారెక్టర్స్ ఆయన చాలా రియలిస్టిక్‌గా చేస్తారు. హ్మ్. ఎంత రియలిస్టిక్‌గా అంటే మేము ఒకసారి అన్నవరం ఈ 'నువ్వే నువ్వే' షూటింగ్ జరుగుతున్నప్పుడు నేను వెళ్ళా. హ్మ్. హ్మ్. మా నాన్న నన్ను తీసుకుని తుని వచ్చారు. షూటింగ్ అయిపోయింది. మేమిద్దరం ఇంకా మా ఫ్యామిలీలో మా బావ వాళ్ళు ఉన్నారు. వచ్చి ట్రైన్ ఎక్కే ముందు తుని వెళ్ళాం ఎందుకో. ఒక చిన్న పని ఉండి ఎవరినో కలవడానికి అనుకుంటా. వెళ్ళి ఒక చోట చాయ్ తాగుతున్నాం. ఒక అతను వచ్చి రా పద మనం బెల్ షాప్‌కి వెళ్దాం అని చెప్పి లాక్కెళ్తున్నాడు. అంటే దే థింక్ దే ఓన్ హిమ్ లైక్ దట్. యాహ్! ఎంఎస్ రా నువ్వు అని చెప్పి ఇట్లా చేయి పట్టుకుని లాక్కెళ్తుంటే ఉండు అని చెప్పి అతను అలా సంధాయించి మేము వెళ్ళిపోయాము. హ్మ్. అంటే అలాంటి 2, 3 ఇన్సిడెంట్స్ నేను చూసా. నేను చాలా తక్కువ. హ్మ్. అట్లాంటివి ఆయన ఎన్ని చూసారో. అంటే పీపుల్ థింక్ దట్ ఆయన రోజు తాగే చేస్తాడు. ఇలా కూడా చాలామంది అనుకుంటారు. హ్మ్. ఆయన సరస్వతిని చాలా గౌరవించే వ్యక్తి. ఎప్పుడూ వర్క్‌లో ఉన్నప్పుడు హీ నెవర్ టచ్ ఆల్కహాల్ ఆర్ ఎనీథింగ్. మేడం. వర్క్ అయిపోయిన తర్వాత ఆయన లైఫ్ ఆయనది. హ్మ్. హ్మ్. ఆయన ఇష్టం. ఆయన ఫ్రెండ్స్ ఒక చిన్న సర్కిల్. ఆ సర్కిల్‌తో కూర్చొని కార్‌లో ఎప్పుడైనా డ్రైవర్ ఉండేవాడు. ఓకే. అలా ఒక రౌండ్ వేసి ఓ 2 పెగ్గులు తాగి ఇంటికొచ్చి అమ్మ చేత్తో అన్నం పెట్టేది తిని పడుకునేవారు. దట్ వాజ్ హిస్ రొటీన్. అంటే ఓపెన్ హార్ట్ విత్ ఆర్కేలో ఫస్ట్ క్వశ్చనే మీరు తాగుతారా సంథింగ్ ఇట్లా డిస్కషన్ అనగానే ఆయన ఫస్ట్ ఇచ్చిన ఆన్సర్ నేను తాగుతాను కానీ తాగి నా ఇంటికే పోతాను అంటాడు. అదే కదా. ఎన్నిసార్లు విన్నాను ఆ డైలాగు. తాగడం తప్పు కాదు. తాగి ఎవరినన్నా ఇబ్బంది పెట్టడం తప్పు. అది ఆయన హ్యాబిట్ అది. ఆయన ఎప్పుడైనా వర్క్ అయిపోయిన తర్వాత రిలాక్సేషన్ అది. అంతేగాని కాకపోతే ఆయన తాగబోతు క్యారెక్టర్స్ కొన్ని వందలు చేసేయడం వలన పీపుల్ థింక్ దట్ ఆయన తాగేసి పని చేస్తాడేమో అన్న ఒక అది కూడా మేము కాంప్లిమెంట్ లాగానే తీసుకున్నాం.